పాట్ చికెనా పాట్ చికెనా కుండలో వేసుకొని తినేస్తావా మమ్మీ? ఉండవా ఉండవా? పాట్ చికెన్ ప్లస్ బగారా రైస్ వివాహ భోజనంబు ఎంతైన వంటకంబు. వేడిగా ఉంది కదా, కొంచెం కాలుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు వ్లాగర్ మనీష్. సో ఈరోజు మీరు thumbnail లో చూసే ఉంటారు, మనము చాలా రోజుల తర్వాత మమ్మీతో అయితే ఒక డిష్ చేపియబోతున్నాను. సో ఏంటిది అది అంటే పాట్ చికెనా అంటే నార్మల్ చికెన్ వండుకోవచ్చు, కానీ పాట్లో ఏ ఫ్లేవర్ వస్తుందో ఏమేమి చేస్తారో అన్నీ చూపిస్తాను. పాట్ చికెన్ మంచిగా ఉంటుంది టేస్ట్. సో మీరు వీడియోస్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇట్లనే సపోర్ట్ చేయండి. వీడియోస్ ఇప్పటి నుంచి మంచిగా వస్తాయి, మా మమ్మీతో చేస్తాను. సో మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసేసి వెరైటీ వంట అయితే మీకు ముందు చూపించాలని ఆశపడుతున్నాం. అదేంటంటే కుండ చికెన్. అది ఎవరు చేయరు, మేము చేస్తున్నాము. ఎలా ఉందో మీరు చూపించాలని ఆశపడుతున్నాము. కుండలో చికెన్ చేయటం వెరైటీ అనమాట. సో ఇక ఇదే కుండ, దీంట్లో చికెన్ చేస్తాము. ఇప్పుడు మా మమ్మీ చేయబోతుంది చికెన్. నార్మల్ చికెన్ చేయొచ్చు, కానీ కుండలో చికెన్ స్పెషల్గా చేస్తున్నాం ఈరోజు అయితే. సో మమ్మీ దానికి ఏమేమి కావాలో చెప్పు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే టమాటా పేస్ట్ అనమాట. చికెన్తో పాటు పలావ్ కూడా చేస్తున్నాను ఈరోజు. మా ఇంట్లో ఈ చికెన్ పలావ్ మీరు ఎలా ఉందో మీకైతే చూస్తాము. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో ఏందని. పలావ్కి అయితేనేమో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, ఇక మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా. ఎలా ఉందైతే మీరు అయితే చూసి కామెంట్ సెక్షన్లో అయితే బాగుంటే బాగుందని చేయండి, బాగపోతే బాగాలేదని చేయండి. కొత్తగా అయితే ట్రై చేస్తున్నాము కుండ చికెన్. అది ఎలా ఉందో మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు చూపిస్తాం. కుండ కూడా తెచ్చాము, మంచిగా చేసి చూపించాలి మీకు అని చెప్పి ఆశతో మేము ఈ వీడియో చేస్తున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు వ్లాగర్ మనీష్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్. చికెన్ అయితే మంచిగా అన్ని కలిపేసుకొని సాల్ట్, పసుపు, అలానే కారం, అన్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ కలుపుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అట్లా ఒక 15-20 minutes మ్యారినేట్ అయిన తర్వాత అప్పుడు కుండలో వేసుకొని తినేస్తావా మమ్మీ? ఉండవా కుండలో వేసుకొని ఇది కారం వేసాను తర్వాత అయితే అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. ఇదైతే మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా దగ్గర ఒక 20 minutes అలా ఉంచుకొని ప్రాసెస్ అయితే చేసుకుంటాం. మ్యారినేట్ కానీ 20-30 minutes టైం పడుతుంది. సో ఈ గ్యాప్లో మా మమ్మీ బగారా రైస్, అంటే తెలంగాణ సైడ్ బగారా రైస్ అంటారు, ఆంధ్ర సైడ్ అయితే పలావ్ అంటారు. సో అదైతే ప్రిపేర్ చేస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను ఎట్లా చేస్తుందో. సో వీడియో మొత్తం చూడండి. సో ఇదైతే టైం పడుతుంది అని చెప్పేసి మా మమ్మీ బగారా రైస్ అయితే వేస్తుంది. ఆయిల్ వేసుకొని కొంచెం పలావ్లోకి కావాల్సినవి అన్నీ, బగారా రైస్లోకి కావాల్సినవి అంటే ఆంధ్రాలో పలావ్ అంటారు, తెలంగాణలో ఏమంటారు మమ్మీ? బగారా రైస్ అంటారు. సో ఇప్పుడు బగారా రైస్లోకి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇగో ఈ బిర్యానీ మసాలాలు అయితే వేసుకోవాలా. సో ఇంకా ఈ బిర్యానీ మసాలాలు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ అయితే వేసుకోవాలా. ఆనియన్స్ ఇగో వేసుకొని అది ఒక లో ఫ్లేమ్లో గోల్డిష్ కలర్ రావాలి. దాని తర్వాత ఇగో పచ్చిమిర్చి అయితే వేసుకోవాలా. ఇంకా నెక్స్ట్ దీనికైతే మన అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇక టమాటా ముక్కలు వేసుకొని కొంచెం వేగనిచ్చేలాగా మంచిగా వేగాలి. ఇప్పుడైతే కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే ఇప్పుడు దగ్గర పడిపోయింది మసాలా అయితే. 1 గ్లాస్ బియ్యం పోసుకుంటే 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. అట్లా పోస్తానంటూ ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించాలా.
రైస్ కడుక్కొని దాంట్లో వేసుకోవాలి. వాటర్ అయితే మరుగుతున్నాయి. రైస్ కడిగి పెట్టుకున్నాను, మంచిగా అందులో వేసేసి ఇదే మ్యారినేట్ అయ్యింది. సో ఇప్పుడు మనం ఈ పాట్, ఇదే పాట్, సో దీంట్లో వండుకోవాలి. ఇప్పుడు పాట్ చికెన్ అయితే ప్రిపేర్ చేస్తాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్నాం. సో దీంట్లో చికెన్ అయితే తయారు చేస్తున్నాం. ఈ గ్యాప్ రైస్ కూడా అవుతుంది. తిని నువ్వు టేస్ట్ చెప్తాను, నేను చెప్పాలా? నువ్వు చెప్పు. చూసేటోళ్ళు కూడా, మీరు కూడా ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ పెట్టండి. బాగుందంటే బాగుందని చేయండి, బాగాలేదంటే బాగాలేదు చేయండి. ఏదో ఒకటి అయితే కమెంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడైతే మంచిగా కలుపుకొని నెక్స్ట్ అయితే ఇప్పుడు అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసుకోవాలి. సో పక్కనైతే అది రైస్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇంకా ఈ కర్రీ బాకీ ఉంది. సో ఇప్పుడు ఈ అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకొని ఒక్కసారి తిప్పేసుకోవాలా. అల్లం చిన్నులపాయలు మంచిగా వేగిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేసేసుకున్నాం అందులో. సో ఇప్పుడే చికెన్ ఇష్టం కదా, సో ఇప్పుడు ఉడకడానికి టైం పడుతుంది. సో ఇంకా దానికి ఏం చేయాలంటే మూత పెట్టేసేయాలి. సో ఇంకా నెక్స్ట్ అయితే రైస్ అయితే ఓపెన్ చేసాము. రైస్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది, మంచిగా కుక్ అయిపోయింది. ఫైనల్గా అయితే పాట్ చికెన్ ఇదిగో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకొక 5-10 మినిట్స్ తర్వాత తీసేసుకోవాలి. ఏమంటావు మేము తీసుకొని ఆమె నేనే తింటాం ఫస్ట్. చికెన్ మసాలా వేసేసి ఫైనల్గా దించేసుకోవడమే. ఇంకా చికెన్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకున్నాము. ఫైనల్గా అయితే ఈ పాట్ చికెన్ అయిపోయింది. మీకు నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడైతే మనము ఇదైతే టేస్ట్ చేయబోతున్నాము. టేస్ట్ చేస్తాడు, చేసి ఎలా ఉందో చెప్తాడు. సో అది సంగతి. ఇగో పాట్ చికెన్ ప్లస్ బగార్ రైస్. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. రెండు కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. సో ఇగో బగార్ రైస్, పాట్ చికెన్, పెరుగు చట్నీ, ఈ కాంబినేషన్ మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అయితే తిని టేస్ట్ అయితే చెప్దాం. అనేసి టేస్ట్ చేస్తాడు, ఎలా ఉందో చెప్తాడు. సో మా మమ్మీ అయితే ఇప్పుడు ఈ పాట్ చికెన్, బగార్ రైస్, ఇంకా పెరుగు చట్నీ కూడా ఉంది. సో ఇప్పుడు మనమైతే తిని అయితే టేస్ట్ చెప్దాము. లెగ్ పీస్, సూపర్ ఉంది. వేడిగా ఉంది కదా, కొంచెం కాలుతుంది. సో మీరు కూడా ఇట్లా ట్రై చేయండి, మస్తు వచ్చింది. నెక్స్ట్ లెవెల్ మమ్మీ, సూపర్. థ్యాంక్ యూ నాన్న. సో మొత్తానికైతే మనం తినేసినాము, టేస్ట్ అయితే చెప్పినాము. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో మమ్మీ ఏమంటావు? వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు లాగర్ మనీష్. సో అది సంగతి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాము. అంతవరకు అయితే బాయ్.